ముఖ్యంగా 45వ డివిజన్లో 4 రోజుల క్రితం ఈ ఫ్లాట్లు పగలగొడతాం తీసేయడం అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజుల సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్లాటు ఓనర్స్ ఇద్దరు కూడా నాతో కలవటం జరిగింది. అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాం. టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం, సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు. అఫిడవిట్ ఏదో కొంచెం లేట్గా సబ్మిట్ చేయడం మూలన మొత్తానికి టైం ఇవ్వలేదు. చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు. మనం సానుభూతి పరాలి. పాపం వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాలు. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్, పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. కానీ సానుభూతి పరంగా వాళ్ళకి ఎలా చేయాలి, అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ 42 మంది ఉన్నారు. అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు. ఈ సందర్భంలో కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని, ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళటం అనేది సబబు కాదు. అదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా ఉండడానికి మాత్రమే చేశారు. కానీ ఇప్పుడు అందులో చర్చ కూడా ఉందంటున్నారు. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకషంగా చూసి ఈ లోపల నేను 3 సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను. వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం. దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది. లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. దాని ప్రకారం మా 3 అడ్వకేట్లు కూడా కూర్చొని మాట్లాడిచ్చేస్తారు. ఎందుకంటే కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే అది సబ్జ్యూడిస్ మ్యాటర్. మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం కాదు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు. అది కోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం మన భారత రాజ్యాంగంలో రాసిపెట్టినట్టుగా మనం పని చేయవలసిందే. అది కానీ వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి. ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తాం. ఓకే, వాళ్ళందరూ కూడా సమ్మతమే.